హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రందీప్. అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్, ఈరోజు వీడియోలో మీకు కొన్ని వెకేషన్ ఫిట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మింత్రా నుంచి షాప్ చేశాను అనమాట. ఐఎమ్ సారీ గైస్, ఐఎమ్ లేట్, ఐ నో. కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వలన నేను వీడియోస్ చేయడం అండ్ అప్లోడ్ చేయడం కూడా కొంచెం లేట్ అయింది. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. సో ఈ వెకేషన్ ఫిట్స్ అనేవి ఇప్పుడు వెకేషన్ అనే కాదు, ఫ్యూచర్లో కూడా మీకు రిఫరెన్స్గా ఉంటాయి కదా అని చెప్పి ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్ వన్. సో ఈ పింక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ అనమాట. ఇది నేను జనస్యా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. సో మనకి చూసుకుంటే కనుక ఇది లైక్ యూనో 2 లేయర్డ్ ఫ్రాక్ లాగా వస్తుంది. కిందన మనకి రఫుల్స్ వస్తాయి అట్ ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్. అండ్ ఆల్సో మనకి కొంచెం యోక్ పార్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్, చాలా సింపుల్గా ఉంది. బట్ దెన్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక ఛానల్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఈ డ్రెస్ నేను వేసుకున్నాను కూడాను. అండ్ దీని క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. యూజువల్గా జనస్యా బ్రాండ్లో డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ దెన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ స్లీవ్స్ అన్నీ కూడా ఇలా ఉందన్నమాట. కొంచెం బెల్ స్లీవ్స్ లాగా వచ్చి 3/4 స్లీవ్సే ఎల్బో లెంత్ వరకు వస్తుందన్నమాట. సో ఓవరాల్గా డ్రెస్ చూసుకుంటే ఇలా ఉంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. యూజువల్గా వెకేషన్స్ అంటే ఫ్లోరల్ ప్రింట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో ద సెకండ్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వైట్ ఫ్లోరల్ అగైన్. ఇది మన బీచ్ వెకేషన్స్కి అది చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఈజ్ రియలీ గ్రేట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ మీరు నెక్ చూసుకుంటే కనుక కొంచెం డీప్గా ఉంది. సో ఇది అంటే మనకి క్లీవేజ్ రివీలింగ్ లాగా ఏమీ ఉండట్లేదు, కానీ కొంచెం డీప్గా ఉందన్నమాట. నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో నేను పిన్ పెట్టి మేనేజ్ చేశాను. సో నాకు అది అంత కంఫర్ట్ లేదు. సో అంటే లైక్ యూనో ఇంత డీప్ ఉండడం నెక్ ఆఫ్ దిస్ డ్రెస్ అనేది, మీరు ఒకవేళ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ బాగా నచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఈ డ్రెస్కి కొంచెం ఇలాగా డీప్ నెక్ ఉంది. అండ్ ఆల్సో స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. బెలూన్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ లోపల ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ యూనో ఇక్కడ కొంచెం ఫిట్ లాగా వచ్చింది. దట్ ఎన్హాన్సెస్ యువర్ ఫిజిక్ యాక్చువల్లీ. ఈ డ్రెస్ గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ దిస్ డ్రెస్, ఓన్లీ ఎక్సెప్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ డ్రెస్ యూనో నెక్ కొంచెం డీప్గా ఉంది. అదొక్కటే మీరు చూసుకున్నారంటే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గ్రేట్ అబౌట్ దిస్ వన్. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. యూనో వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు మీరు ఆల్ డే లాంగ్ అది క్యారీ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. సో థర్డ్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ ఈ రస్ట్ కలర్ వన్. రస్ట్ కలరా కాదు, ముక్కుపొడుం కలరా, ఏదో కలర్, సారీ రస్ట్ కలరా ముక్కుపొడుం కలరా, ఐఎమ్ సారీ. ఈ డ్రెస్ కలర్ నాకు అంతగా గుర్తు రావట్లేదు. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇది అథియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అగైన్ అథియా అనే బ్రాండ్ కూడా చాలా బాగుంటున్నాయి డ్రెస్సెస్. సో మనకి చూసుకుంటే కనుక మనకి సెల్ఫ్ యూనో డ్రెస్కి సెల్ఫ్ పైన ఇలాగా చిన్న చిన్ని బుటీస్ లాగా వచ్చినాయి అనమాట. అండ్ స్లీవ్స్ ఆఫ్ ద డ్రెస్ ఏంటంటే మనకి మెగా స్లీవ్స్ లాగా వచ్చినాయి. 2 లేయర్డ్ రఫుల్డ్ వచ్చినాయి అనమాట. మనకి చూస్తే స్లీవ్లెస్ లాగా ఉంటుంది, బట్ దెన్ యూనో ఈ డ్రెస్కి ఎట్లుంది అలాగున్నాయి అనమాట స్లీవ్స్. బట్ 2 లేయర్డ్ వచ్చినాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటేను. ఆల్రెడీ వేసుకుని స్టైల్ చేశాను, సో కాబట్టే చెప్తున్నాను. చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ ఆల్సో చాలా స్టైలిష్గా కూడా ఉంది. అండ్ మనకి చూసుకుంటే కనుక వెనకాల ఫ్రంట్ మనకి ఇట్లాగా జస్ట్ ఉంది అంతే, బట్ వెనకాల చూసుకుంటే కనుక ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది వేస్ట్ దగ్గర. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యునో ద ఫిట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంతా కూడా చాలా బాగుంది. సో ఇది మన నెక్స్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ డ్రెస్. ఇది డ్రెస్ కాదు యాక్చువల్లీ, ర్యాప్ అరౌండ్ అంటారు కదా ఆ టైప్. ఎందుకంటే మనకి ఇది స్టిచ్డ్ లాగా రాలేదనమాట, ఇట్లా ఓపెన్ వచ్చింది. దీన్ని ఏంటంటే జస్ట్ మనం ఇట్లా వేసుకుని ఇలాగా మనము టై చేసుకోవాలి ఇట్లాగా. సో అలాగా చేసుకోవాలన్నమాట, టై చేసుకోవాలి. సో చూడడానికి చాలా బాగుంది అండ్ ఆల్సో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది. యూజువల్గా మనకి డ్రెస్సెస్ ఎప్పుడు ఫిట్టింగ్ గురించి వర్రీ అవుతూ ఉంటాం కదా. సో విత్ దిస్ డ్రెస్ వీ డోంట్ హ్యావ్ టు వర్రీ. వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఇది ఫిట్ అవుతుందా అని అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ర్యాప్ అరౌండ్ డ్రెస్ కాబట్టి. సో ఇది చాలా బాగుంది. బట్
ఇదేంటంటే టై చేసుకోవడం కొంచెం ట్రిక్కీగా ఉంది, అది ఒక్కటే తెలిసి ఉండాలి, అండ్ మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీనే. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్, రఫుల్డ్ వన్ అనమాట. నేను ఇందులోనే పర్పుల్ కలర్ది ఒకటి ఉంటుంది, అది తీసుకున్నాను, అండ్ ఆల్సో నేను నా వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా స్టైల్ చేశాను ఇది. పర్పుల్ కలర్, ఆ డ్రెస్ క్వాలిటీ, ఫిట్, ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చినాయి, అండ్ ఫర్ ద ప్రైస్ వాట్ వీఆర్ పేయింగ్ ఈ డ్రెస్ చాలా వర్త్ అనిపించింది. సో అందుకని చెప్పి అందులోనే వేరే డిజైన్ కూడా ఉంది. సో ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. సో మనం చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా రఫుల్డ్ వచ్చిందనమాట. ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్, అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఫిట్టెడ్ మనకి యూనో షోల్డర్స్ దగ్గర ఫిట్టెడ్ స్లీవ్స్ లాగా వస్తాయి, అండ్ ఫుల్ లెంత్ స్లీవ్స్ అనమాట. చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఆల్రెడీ స్టైల్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఆల్ డే లాంగ్ క్యారీ చేయొచ్చు అనమాట. సో మీరు డెఫినెట్గా ఈ డ్రెస్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు వెకేషన్స్కి. యూనో డిజైన్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గ్రేట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి రఫుల్డ్ ఫ్రాక్స్ మనం చేయించుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ తీసుకుని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో ఓన్లీ ఫర్ స్టిచ్చింగ్ దే విల్ కాస్ట్ యూ అరౌండ్ 2000 రూపీస్ ఫర్ షూర్. ఎందుకంటే నేను ఆల్రెడీ రఫుల్డ్ది ఒకటి చేయించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టిక్యులర్ బ్రాండ్ దే ఆర్ ఆఫరింగ్ అస్ అరౌండ్ 600 to 700 మధ్యలో వచ్చేస్తుంది. అండ్ ఇది ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది పక్కన వీడియో కూడా రన్ అవుతుంది, సో అది చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట మన నెక్స్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ రెడ్ కలర్ ఫ్లోరల్ వన్. నేను యూజువల్గా చిన్ని ఫ్లోరల్స్ డిజైన్ కి కొంచెం అట్రాక్ట్ అవుతాను, బట్ దెన్ ఈ పర్టికులర్ డ్రెస్ నాకు ఎందుకో చూడగానే బాగా నచ్చింది. అండ్ అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ససాఫ్రాస్. ఇందాక కూడా చూపించాను కదా వైట్ కలర్ డ్రెస్, అది కూడా ససాఫ్రాసే. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ ఆఫ్ ద డ్రెస్ చాలా బాగుంది. అండ్ ఇది మనకి నా హైట్కి 5'1" నేను, సో నా హైట్కి ఇది ఫ్లోర్ లెంత్ లాగా వచ్చేసింది, బట్ మోడల్ అయితే తనకి యూనో ఇన్ బిట్వీన్ నీ అండ్ ఫ్లోర్ లెంత్ ఉందన్నమాట. సో ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్ మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ అనమాట, అండ్ మనకి బాడీ మొత్తం అంతా కూడా కొంచెం బాడీ కాన్ లాగా టైట్గా వస్తుంది, బట్ కిందన ఇట్లాగా ఫ్రిల్స్ వస్తాయన్నమాట. సో ఇలా ఫ్రిల్స్ వస్తాయి. సో డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది, అండ్ గ్రేట్ థింగ్ ఏంటి అంటే జిప్ ప్రొవైడ్ చేశారు. సో యూనో మీరు ఫిట్టింగ్ అది కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్కి పెట్టినట్టు ఇట్లాగా ఫ్రంట్ ఇలాగా ఇచ్చారనమాట డీటెయిలింగ్. సో ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో నాకు ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. వెకేషన్స్కి, బీచ్ వెకేషన్స్ ఆర్ మౌంటైన్స్ దేనికైనా కానీ ఇలాంటి ఫ్లోరల్స్ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు బీచ్ వెకేషన్స్కి వెళ్తున్నారనుకోండి, ఇలాంటి రెడ్ కలర్ ఆర్ యూనో సమ్ డార్క్ కలర్స్ రియల్లీ సూట్స్ దెమ్. బ్లూస్ కానీ రెడ్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయండి వెకేషన్కి వెళ్ళేటప్పుడు. లాస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ పింక్ కలర్ ఫ్లోరల్ది. చిన్ని క్యూట్ పువ్వులు డిజైన్ వచ్చిందనమాట. సో మీరు ఫిట్టింగ్కి అది టైట్ ఆర్ లూజ్ ఏది మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ మార్జిన్ లెఫ్ట్ అవుట్ హియర్. చాలా బాగుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ ఎ లేయర్డ్ ఫ్రాక్ వచ్చింది. లేయర్డ్ అంటే రఫుల్డ్ కాదు, యూనో లేయర్స్ వచ్చిందనమాట ఇలాగా. అండ్ నా హైట్కి అగైన్ ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ లాగానే వచ్చింది. సో అదనమాట. ఈ డ్రెస్ కూడా బాగుంది, బట్ కంపేర్ టు ఆల్ ద అదర్ డ్రెస్సెస్ దీని క్వాలిటీ కొంచెం లో అని చెప్పచ్చు. ఎందుకంటే ఐ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ 350 to 400 మధ్యలో వచ్చింది. మిగతావన్నీ కొంచెం 500 అబవ్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటే కొంచెం తక్కువ కాస్ట్కి పిక్ చేసుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. పిక్చర్స్లో అంతా బాగుంటుంది, మీరు వేసుకున్నప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ వాటికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట, అదొక్కటే పాయింట్. సో అదర్ దెన్ దట్ ఇది డ్రెస్ కూడా చాలా బాగుంది. సో యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ వెల్. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఈ వెకేషన్ ఫిట్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా కొంచెం ఫాలో చేసి కొంచెం లవ్ చూపించండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.